ఏంటా అమ్మా అది 2 లక్షలే. ఊరికే గాబరా పడి వెంకటరమ్మ కట్టులో కొనుక్కున్నాను నేను. అయినా పోయిన నగలు తిరిగి వస్తాయమ్మా. నువ్వు బీపీ పెంచుకోమాక, ఏం పర్వాలేదు. ఏమ్మా నేను ఒక 100 రూపాయలు పోగొడితేనే నువ్వు అంత కంగారు పడతావు? 2,50,000 అంత కంగారు పడతాంటవి? తలకాయ 2,50,000 నగ ఇంట్లో ఉంది. ఇది వెంకటరమణ కట్టుగాజుల షాప్ లో కొన్నాను. అవునా? అవును. ఇప్పుడు ఆ పిచ్చి మీద తెంపుకుపోయాడు గాని వాడెంతే ఇవ్వరు వాళ్ళు. ఆ నగ మనం పట్టుకెళ్తేనే ఇస్తారు. పదా చూద్దాం. మా బాగున్నారండి? ఎక్కడ బాగుండేది? మీ షాప్ కు వస్తూ ఉండగా 2.5 లక్షలది చైన్ కొట్టుకుపోయాడు. అయ్యో బాబోయ్ మేడం, అది కట్టునగలే, వెంకటరమణ కట్టునగల షాప్ లో కొన్నా. అబ్బాయి, ఆ మొన్న పోయిన ట్రిప్ వచ్చినప్పుడు నేను ఒక 2 పేటల చైన్ తీసుకున్నాను కదా. అవునమ్మా, అది చూపి. అదే కదా ఆ చైన్ పెట్టిన పేరే అన్నపూర్ణ గారి చైన్. ఆ చైను ఇది వచ్చేటోడికి మనకి 5 గ్రాముల్లోనే తయారైపోయిన చైన్. ఇది కేవలం 5 గ్రాములే. 5 గ్రాముల్లోనే తాళీ చైన్స్ ఏవైతే ఉన్నాయో రెగ్యులర్ గా వాడుకోవడానికి 5 గ్రాముల్లోనూ లేదు, ఇంకా నైస్ గా కావాలనుకుంటే కేవలం 3 గ్రాముల్లోనే గొలుసు ఇక్కడ తయారైపోతుంది. అర్రే అదే కాదే, ఇందాక దొంగడు కొట్టుకెళ్ళాడు కదా. అవును. ఆ నగని వాడు తెస్తే వీళ్ళు డబ్బులు ఇవ్వరు, మనం తీసుకొస్తే బిల్లు. బిల్లుతోటే వస్తుందమ్మా. అండ్ అలాగే ఈ ఐటమ్ ఏదైతే ఉందో ఆ ఓనర్ వచ్చినప్పుడే మేము పేమెంట్ ఇస్తాం కూడాను. చాలా బాగుంది. అయ్యో చాలా బాగుందమ్మా నిజంగా. అయ్యో నువ్వు కంగారు పడద్దు అన్నావు కదా, ఇప్పుడు అర్థమైంది నాకు. ఎందుకు బీపీ తెచ్చుకుని మా దగ్గర వచ్చేటోడికి చూడండి 1/2 గ్రామ్ నుంచే చైన్లు మొదలవుతాయి. కేవలం 1/2 గ్రాము. 1/2 గ్రామ్ అని అంటే ఏమీ రాదు, కనీసం 1/2 గ్రామ్ లో కూడా చైన్ తయారైపోయింది అనమాట. 1/2 గ్రామ్ అంటే గ్రాములో ఆఫ్. కేవలం 1/2 గ్రాము నుంచి మొదలయ్యి 2 గ్రాములు, 2.5 గ్రాములు, 3 గ్రాములు, 3.5 గ్రాములు, 5 గ్రాముల్లో హెవీ చైన్స్ తయారైపోతాయి మా దగ్గర. లోపల కోపర్ పెడుతున్నాం, పైన పూర్తిగా 24 క్యారెట్ బంగారం పెట్టి తయారు చేసిన వస్తువులమ్మా. డైలీ వాడుకోవడానికి, రెగ్యులర్ గా వాడుకోవడానికి తాళీ చైన్స్. ఇక్కడ ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో చాలా అందంగా అందరికి అనుకూలంగా తయారైన కాన్సెప్ట్ అనమాట అమ్మా. ఇది పోదండి, ఇంత సన్నగా కనపడుతుంది అంటే పైన ఉన్నదంతా బంగారమే కదమ్మా. ఏమవ్వదు అంతే, మన బంగారమే కదా పెడుతున్నాం. మీరు కొంటుంది బంగారం, కాకపోతే తక్కువ బంగారంతో ఎక్కువ వస్తువుని చేయించుకుంటున్నారు అంతే. మీ మనవరాలు ఇద్దరికి ఇలాంటిది కొనిస్తే జాగ్రత్తగా ఉంటుంది కదా. వాళ్ళిద్దరిని రానివే, వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు. ఇదిగో అయ్యా, ఇది అక్కడ నుంచి మళ్ళీ తీసుకుంటాను నేను. ఈ ఒక్కసారి చూడండి అమ్మా, ఈ మోడల్స్ అన్ని ఒక్కసారి ఎలా చూడండి. ఈ చైన్ చూడవే, మగపిల్లలకు ఎంత బాగుంటదో ఇది. రోడ్ల మీద తిరుగుతారు, పోగొట్టుకున్నా కూడా భయపడాల్సిన పని లేదు. ఈ మనవరాళ్ళు ఈ పిచ్చి నగలు వేసుకుంటున్నారు కదా, దాని బదులు ఇది వేస్తే ఎంత బాగుంది. పైగా సేఫ్ కదా. వాళ్ళు జాగ్రత్తగా వాడుకుంటున్న రోజులు నిలబడదంటే ఇది. తర్వాత గోల్డ్ ఉంది కదా ఇందులో, లోపల ఏం పెడతారని మనకు అనవసరం, పైనంతా గోల్డ్. మనం వాడుకున్నా కూడా ఏం అవ్వదు. ఇందాక ఆయన చెప్పింది నాకు బాగా నచ్చింది, తిరిగి ఇస్తే మళ్ళీ మనకి డబ్బులు ఇస్తాడట కదా. గ్రామ్ బంగారం అనుకో, ఇవాళ ఎంత రేటు ఉంది, ఇవాళ అని కాదులే, మనం కొన్నప్పుడు గ్రామ్ బంగారం అనుకో, 1/2 గ్రామ్ బంగారం డబ్బులు మనకు తిరిగా వస్తాయి. ఈ వస్తువును మళ్ళీ అక్కడ పడేసి మీరు కొత్త వస్తువు కొనుక్కోవచ్చు. పిల్లలు 2,000కి 3,000కి అని పిచ్చి నగలు కొనుక్కుంటున్నారు. అవన్నీ పనిచేయవే, మెడ పాడైపోద్ది. చెప్పమ్మా ఇలాంటిది కొనిస్తా. రాని వచ్చాక కొనిపించుకుందాం. ఇది మగపిల్లలు కూడా మంచి వెరైటీలు, చాలా వెరైటీలు ఉన్నాయి. ఒక స్వామీజీకి ఇద్దాం అనుకున్నాను. తులసి పూల మాలలు చూడు, ఆ చివర తులసి మాలలే పైన. ఇది నాకు అందట్లేదు, ఒక్క నిమిషం ఉంటాం. ఒక్క స్వామీజీ గారికి ఇవ్వాలనుకున్నాను నేను. మనం పళ్ళు పలహారాలు పట్టుకెళ్ళి ఇవ్వడం కంటే స్వామీజీ గిఫ్ట్ గా ఇస్తే చాలా బాగుంటుంది, ఆయనే సంతోషిస్తాడు. బాగున్నాయి, అన్ని బాగున్నాయి. అందుకే మాటకి పని ఉన్నా లేకపోయినా ఎవరో అంటి పెట్టుకుని షాప్కి వస్తా ఉంటాను. ఎప్పుడు అర్థమవుతుందమ్మా నువ్వు ఇక్కడ ఎందుకు తీసుకొస్తాను అంటున్నావు. చూసావా, చాలా బాగుంది. చైన్లు అన్ని బాగున్నాయి, అన్ని ఏది వదలాలి ఏది చూడాలి, కళ్ళు నిండిపోతున్నాయి. అవును. ఏమ్మా నాకెంత కొనిస్తావమ్మా? ఇది చూసావా, ఇది కాస్కాయ గుళ్ళు కనపడుతుందా?
నాకు తెల్లగా ఉంటావు, నీకేం కనపడుద్ది, నీ పిల్లలకైతే కనపడుద్ది. కానీ ఒకటి చెప్పనా, పుట్టిన పిల్లలకి మనం ఇవి గిఫ్ట్ గా ఇచ్చామనుకో, వాళ్ళకి మెడ నల్లబడదు, కోసుకోదు. వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు ఒకవేళ ఇన్ కేసు ఎవరైనా కాజేసినా కూడా మనం గుండె తడి తెచ్చుకునే అవసరం ఉండదు. అందుకని చిన్న పిల్లలకు గిఫ్ట్ గా ఇట్లాంటివి ఇవ్వాలి. ఎందుకంటే సింపుల్ గా ఉంది, బరువు లేదు, జుట్టు కూడా మలసలా, అయినా ఇంత మంచి బంగారం దొరుకుతుంది అవును. వాళ్ళకి. పైగా వాళ్ళకి మళ్ళీ చెప్పొచ్చు, మీరు ఇది ఎప్పుడైనా వద్దనుకుంటే పలానా షాప్ లో వెళ్ళి మార్చుకోండి అని చెప్పొచ్చు. హాఫ్ డబ్బులు వస్తాయి. ఎందుకు ఊరికే బొమ్మలు, ఆ బొమ్మలు ఈ బొమ్మలు కొనుక్కెళ్ళివ్వడం. చిన్న పిల్లలు కొనడానికి నాకు ఎంత బాగా నచ్చేసిందో. మీ అల్లుడికి పెట్టేస్తా పొద్దేమో. అల్లుడు ఏమన్నా అనుకుంటాడంటావా? చెప్తేగా అంత బాగుంది. నల్లబడదు కాబట్టి చెప్పక్కర్లేదు, మోసం చేయొచ్చు. అమ్మ ఇది చూడు, ఇది ఎంత బాగుంది. నేను చూడనే లేదే, నా కళ్ళకి ఎడ తప్పించుకుంది ఇది. డిజైన్ ఎంత బాగుంది చూడు, బాగుంది. నిండుగా ఉంటది, ఏమి ఎక్కువ వేసుకోకర్లా, అదే ఒక్కటి వేసుకుని వెళ్తే సరిపోద్దమ్మా. స్మూత్ గానే ఉంది. చూసా, అవును బాగుంది. ఇదంతా పక్కన పెట్టి ఇవన్నీ కాకుండా అది మాత్రం నాకు బరువు కూడా ఉంది. అది వేసి చూడమ్మా ఎంత బాగుందో అది. సూపర్ సూపర్ సూపర్. ఇంకా మెడకి అందం వచ్చిందమ్మా, అదే నిండుగా ఉంది. సరే అయితే ఇది ఒకటి కొనిస్తాలే నీకు, పిల్లలకి వేరే. పిల్లలకి వేరే.